హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. మామూలుగా బాలింతలకు కానీ, నార్మల్‌గా పల్లెటూరులో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా ఫస్ట్ ముద్దలో కొంచెం కారప్పొడి గానీ, పచ్చడి గానీ వేసుకొని తింటారు గదా! అలాగే మాకైతే చాలా ఇష్టమండి పచ్చడి గానీ, కారప్పొడి. కొంచెం నెయ్యేసుకొని తింటే అసలెంత సూపర్ టేస్టీగా ఉంటదో, అదో అద్భుతమండి. అలాగే మీకు కూడా అనిపిస్తే నేను ఈరోజు కరివేపాకు పొడి చూపించబోతున్నాను. ఇది సూపర్ టేస్టీగా బావుంటది. ఫస్ట్ ముద్దలో కొంచెం వేసుకొని తిన్నారు అంటే ఎంత బావుంటదంటే అంత బావుంటది. కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ కరివేపాకుని ఆ కొమ్మలతో సహా కోసుకొచ్చి బాగా వాష్ చేయాలండి. ఎందుకంటే దుమ్ముంటది కాబట్టి. వాష్ చేసి ఆరబెట్టుకొని అంత దుస్సైనా ఆరబెట్టుకోవచ్చు. లేకపోతే ఆ కొమ్మలు కొమ్మలు ఆరిపోయినాకైనా గానీ మీరేసుకోవచ్చు. కానీ బాగా పొడిగా డ్రైగా అవ్వాలి. కరివేపాకు డ్రై అయిపోయాక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని దానిలో కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం వేగనివ్వండి. దూరగా వేగే లోపల ఎండుమిర్చిని తుంచి వేయండి ఎండుమిర్చిని. ఆ తుంచి వేస్తే లోపలున్న ఇత్తనాలు కూడా పడి చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. అట్లాగే వేయొద్దు. ఎందుకంటే ఇత్తనాలనేవి లోపల ఏగవు. అందుకోసం రెండిటిగా తుంచి ఇత్తనాలతో సహా వేయండి. ఇవి ఏగాక కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకోండి. అది మీ ఆప్షనల్ వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. కానీ ధనియాలు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనే కొంచెం మాత్రమే చింతపండు కూడా వేసుకోండి. చింతపండు కూడా ఆప్షనల్ అండి. మామూలుగా మేమైతే చింతపండు లేకుండానే వేసుకుంటాము. కానీ చింతపండు, పచ్చెనగపప్పు ఇవి వేస్తే బాలింతలకు పెట్టరండి. ఎందుకు అంటే వాళ్ళకి కుట్లుంటాయి, లేకపోతే పచ్చుళ్ళు అనేసి ఇవన్నీ వేసి పెట్టరు. కరివేపాకు అంటే బాలింతలకి నార్మల్‌గా ఉంటుంది. అంటే ఇవి వేయకుండా ఓన్లీ మినపప్పుతో చేస్తారు. అవి వేగాక పక్కన ఒక ప్లేట్‌లో తీసుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసి కరివేపాకుని చూపించిన విధంగా వేగనివ్వాలి. అంటే ఆ పచ్చి స్మెల్ పోయి మంచిగా వేగాలండి. అప్పుడే ఆ కరివేపాకు అనేది టేస్టీగా అనిపిస్తుంది. కరివేపాకు వేగాక ఆరడానికి పక్కన పెట్టండి. ఇది కూడా చల్లారాలి కాబట్టేసి, చల్లారే లోపల మీరు ఆల్రెడీ మిర్చి అవన్నీ చల్లారిపోయి ఉంటాయి కాబట్టి, ఒక మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ జార్‌లో అవన్నీ వేసుకొని, కొంచెం ఉప్పు కూడా కల్లుప్పైనా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ కల్లుప్పే వేసుకోండి చాలా మంచిది కూడా. మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఆ కల్లుప్పు వేసుకొని మిక్సీ జార్ పట్టండి. మిక్సీ జార్ వేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసి అంటే ఇది కచ్చపచ్చగా పట్టుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి. అంతే అండి. కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేయాలి. వెల్లుల్లిపాయ వేసేసి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అంతేనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ముద్దలో కొంచెం కరివేపాకు పొడి, నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ అంటారండి మీరే. మీకు టైం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.